హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను ఎంతో అద్భుతంగా ఉండే సేమియా పాయసం ఎలా చేయాలో చూపిస్తాను. ఇది సేమియా పాయసమే కదా, అందరికీ చేయొచ్చు కదా అని అంటే అది కాదండి, ఇది వేరేలాగా చేయాలి. చాలా బాగుంటుంది. ఎంతసేపు ఉన్నా ఇలా లిక్విడ్ లానే ఉంటుంది, గడ్డ కట్టకుండా. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఫ్రెష్గా అప్పుడే తయారు చేసిన నెయ్యి వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఈ నెయ్యి అంతా హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. నేను బాదం పప్పు, జీడిపప్పు వేస్తున్నాను. ఇవి వేగిన తర్వాత మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత అప్పుడు కిస్మిస్ వేసుకోవాలి. ముందే కిస్మిస్ వేస్తే తొందరగా మాడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ మంచి వేగినాక పక్కకు తీసి పెట్టుకోవాలండి. రాబోయే అన్ని పండగలే వస్తున్నాయి కదండి, వినాయక చవితి ఇట్లా వస్తుంది కదా, అప్పుడు చేసుకోవడానికి చాలా బాగుంటుంది. తర్వాత అదే నెయ్యిలో 1 కప్పు సేమియా వేసుకోవాలండి. మనం ఇలా వేయించుకునేటప్పుడే ఫస్ట్ పక్కన 1 కప్పుకి మనం 1 కప్పు సేమియా వేసుకుంటే 1 కప్పు వాటర్ హీట్ చేసి పెట్టుకోవాలండి. పక్కన ఆ హీట్ అయిన వాటర్ ఇందులో వేసేసుకోవాలి. అప్పుడైతేనే పర్ఫెక్ట్గా ఉంటుంది, లేకపోతే సేమియా అసలు బాగోదు. ఇలా వేడి వాటర్ వేసుకుంటేనే అప్పుడైతే మంచిగా కుక్ అవుతాయి. ఇది ఓవర్గా కుక్ అవ్వకుండా చూసారా, ఇలా చుంచితే చునిగేటట్టు ఉంటే సరిపోతుంది. ఇవి మంచిగా ఉడికిన తర్వాత బెల్లం వేస్తున్నాను. 1/2 కప్పు బెల్లం వేసుకోవాలి. మనకి 1 కప్పు సేమియాకి 1/2 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. కావాలంటే ఇంకొంచెం అయినా వేసుకోవచ్చు. ఇది పాకం బెల్లం వేసుకోవాలండి, లేదంటే పొడి బెల్లం దొరుకుతుంది కదా పౌడర్, అదైనా వేసుకోవచ్చు. కానీ ఉప్పు బెల్లం ఉంటుంది కదా తెల్లది, అది అస్సలు వేసుకోకూడదు, అసలు టేస్ట్ బాగోదు. మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో ఆ కప్పుతో 2.5 కప్పుల పాలు వేసుకోవాలండి. ఇవి చిక్కటివి, కాగబెట్టి వేసుకున్నవి. ఇలా చేస్తే బెల్లం విరగదండి, లేదంటే బెల్లం తొందరగా పాలు వేయగానే బెల్లం విరుగుతుంది. లేదంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అయినా పాలు పోసుకోవచ్చు. నేనేం స్టవ్ ఆఫ్ చేయకుండానే వేసాను. ఉప్పు బెల్లం వేస్తే మాత్రం ఖచ్చితంగా పాలు విరుగుతాయి, అది చూసుకుంటే సరిపోతుంది. చూసారు, మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి, ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇది ఎంతసేపు అయినా ఇలా లిక్విడ్ లానే ఉంటుంది, అంతే సింపుల్గా చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో, చాలా ఈజీగా చేసుకోవచ్చు, హెల్తీగా చేసుకోవచ్చు బెల్లంతో. చూసారా అస్సలు విరగకుండా వచ్చాయి. కొంతమంది బెల్లం వేస్తే విరుగుతుంది అని అంటారు, కానీ అసలు విరగదు, మనం చేసే ప్రాసెస్ని బట్టి ఉంటుంది. ఇలా చేస్తే అసలు బెల్లం వేసిన పాయసం విరగకుండా వస్తుందండి. మీరు ఈ వినాయక చవితికి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.